ఏంట్రా ఎక్కడి కిందరా తీసుకొచ్చారు? ఏరే ఎక్కడైనా హాట్ మెమరీస్ ఏంటి? ఉంటాయిరా వీడికి. అరే ఈ ప్లేస్ చాలా బాగుంది. అవునరా. ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి, రెండు ప్లేస్ పోగొడతారట్రా. అరే ఫోన్ వస్తుందిరా, పక్కన మాట్లాడి వస్తుంది, మాట్లాడుతున్నాను రా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హలో, అరే లోపలికి వచ్చాను రా. బ్యాక్ సైడ్ జంకులు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాం. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా చెప్పండి రే. అదిదా సర్ప్రైజ్. అరే అందరూ వచ్చారు కదా, స్టార్ట్ చేద్దామా? ఏం ప్లాన్ చేశారా చెప్పండి రా. ఇదంతా మనీస్ట్ ప్లాన్ రా. అందులో ప్రొఫెసర్ రవి, మిగతా వాళ్ళు మన అందరం. ఇక మొదలెడదామా? ఓకే, మొదలు పెడదాం. 1 2 3 4. రే వదలండి రా, ఎందుకు ఆమెను పట్టుకున్నారు? నేను వేసేస్తున్నాం. నేను వదిలేది లేదు, కొట్టానురా. అరే కళ్ళు కట్ట మూయండి రా. ఓకేనా, కత్తి తీద్దాం. సరేనా, రెడీ? ఏంట్రా ఎంత వైల్డ్ గా సెలబ్రేట్ చేశారు? నువ్వు క్రేజీగా ఉంటావు కదా, క్రేజీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేసాం. రేపు ఉందరా మీకు? ఉంటది. ఏరా సడన్ కరెంట్ పోయింది. కరెంట్ తీసుకుంటారు, అదే పోయింది. అరే గిరీష్ క్యాండిల్ పట్టుకుని రారా. అరే సడన్ గా ఇదేట్రా కరెంట్ పోయింది. నువ్వేంట్రా డోర్ సౌండ్ చేసుకుని వచ్చా? కొల్లేటర్ బా అంత పెద్ద చేసుకుని వచ్చా. ఆ నవ్వేట్రా బాబు, అంత భయంకరంగా నవ్వు. కరెంట్ వస్తే బాగుండ్రా. అరే ఎందుకు అలా భయపెట్టావు? నాకైతే చాలా భయం వేసిందిరా. ఏదో బక్క దెయ్యంలోకి వచ్చి భయపెట్టాడు రా అందరినీ. అరే నేనే చాలా భయపడ్డా, నా బర్త్డేకి మా తాత వస్తాడని. నార్మల్ గా బర్త్డే జరిగితే ఏముంటుందా, క్రేజింగ్ గా థ్రిల్లింగ్ ఉండాలా, ఇదంతా చేశాను. ఫుల్ కేక్ సగం ముక్క అయిపోయింది. ఇది ఓన్లీ శాంపుల్ మాత్రం. నెక్స్ట్ బర్త్డే చూడండి, చాలా క్రేజీగా ప్లాన్ చేస్తాం. క్రేజీ క్రేజీ. కానివ్వండి. అరే ఏంట్రా అత్తమాన సెలసలు, నాకు బోర్ కొడుతుంది. ఎక్కడికి బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం రా? ఎక్కడికి వెళ్దాం చెప్పు. అయితే బీచ్కి వెళ్దాం రా. ఈ రూమ్ లో ఉండి అలా హాట్ కేక్ లాగా అయిపోతున్నాను రా ఈ వేడికి. పదండ్రా బీచ్ కి వెళ్దాం. అయితే వెళ్ళిపోదాం. మీరు ఎక్కడికో ప్లాన్ చేసినట్లున్నారు. బీచ్కి వెళ్దాం అంటున్నారు. అరే ఇక్కడ లోపలికి వెళ్దాం రా. వెళ్దాం రా, చెప్పులు ఇప్పేసి వెళ్దాం రా. ప్రభుదాస్ స్కూల్కి అయ్యావా ఇప్పుడైనా? అయ్యాను రా. బీచ్కి వచ్చాం కదా, క్రేజీగా ఏమైనా చేద్దాం రా. అరే అయితే ఈయన క్రేజీగా ఇసుకలో కప్పెట్టేద్దాం రా. ఓకే పదండ్రా, తీసుకెళ్లి కప్పెట్టేద్దాం. రాత్రి బాబు అలా భయపడిపోయాను. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. నిజమేరా బాబు, దెయ్యంలో క్యాండిల్ పెట్టుకుని వచ్చాను నైట్ టైం. అరే అయిపోయింది కదా, పదండి బీచ్ లో దిగి చేద్దాం. అరే ఎప్పుడు వైజాగ్ బీచ్ అనేట్రా, ఎక్కడికైనా ఈసారి ప్లాన్ చేద్దాం. అవునరా, నాకు కూడా అది గోవా బీచ్కి వెళ్దాం రా, బాగుంటుంది. గోవాకా? అరే గోవా అంటే చాలా లాంగ్ కదరా, ఆఫీసులో అన్ని రోజులు సెలవు ఇవ్వరు. ఒకసారి అడగండి రా, ఒకసారి సెలవుకి ట్రై చేసి చూడండి. గోవాకి ఇప్పుడు వెళ్ళలేదు కదరా, ఈసారి వెళ్దాం. మనమా గోవా బీచ్ కా అనుకోవడమే, అంత లేదు మనకి. ఎందుకు అలా ప్రతిసారి నెగిటివ్ మాట్లాడతావు? ఈసారి వెళ్తున్నాం అంతే. ఓకే సరే వెళ్దాం లేరా, లీవ్ పెడతాను. అరే ఇందాక వచ్చాం కదరా, చీకటి అయిపోయింది. బీచ్కి వెళ్దాం, అలా బీచ్ ని చూద్దాం. ఓకే పదండ్రి, అయితే అలాగే వెళ్దాం. కిందకి అలా వెళ్దామా కిందకి, లేదంటే రూమ్కి వెళ్ళిపోదామా? వెళ్దాం, కొంచెంసేపు తిరిగేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోదాం రా. పదరా కళ్యాణ్. అరే ఫుడ్ మరి ఆర్డర్ చేద్దాం జొమాటోలో కానీ స్విగ్గీలోని, కామత్ హోటల్ నుంచి. వద్దురా బాబు, ఆర్డర్ చేసిన ఫుడ్ కట్టా మరి. ఇప్పటికే మనకు అసలు లేని బాధలు అన్నీ వస్తున్నాయి. కళ్యాణ్ గడ్డ వండుతారా, పదనరా. కళ్యాణ్ వండుతావేంట్రా?
అయితే పదండి వెళ్ళిపోదాం. ఓకే పదండి ఓకే పదండి రా వెళ్ళిపోదాం. ఓకే పదండి వెళ్ళిపోదాం. నువ్వే అరే ఇంక ఇక్కడేం తిరగొద్దురా, బయట ఎక్కడైనా భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోదాం. शेड्स नाही रा नीला अप्पो कमला हसन హలో అరే లగన్ రే, టైం అయిపోయింది. ఎప్పుడు తెల్లారిపోయింది ఇట్రా. ఇంకా టైం ఉంది కదరా, నువ్వు వెళ్ళి వచ్చి తర్వాత నేను వెళ్తాను. అరే సరే నేను వెళ్తాను. ఇంకా లేవలేదా? టైం అవుతుంది. లగన్ రే. అరే మిగతా ఇద్దరు ఎక్కడ ఉన్నారా? రవికి ఫోన్ వచ్చిందిరా ఊరు వెళ్ళడానికి, గిరి దిగబెట్టడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దేవెట్టినాడు ఇంకా దేవెడుతున్నాడా? తెల్లవారు అయిపోయింది ఇంకా రాలేదా? అరే వచ్చి ఉంటాడు రా, వాకింగ్ ఎక్కడికి బయటికి వెళ్ళి ఉంటాడు లేరా. ఫోన్ చేయరా ఒకసారి, మార్నింగ్ అయిపోయింది ఇంకా రాలేదు. ఒకసారి చేస్తా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది లేరా. హలో అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారమ్మా? నేను బాగానే ఉన్నాను. అందరూ ఏం చేస్తాండ్రు? ఏం లేదమ్మా, రూమ్ లో ఉన్నాం. నేను బాబుకు ఫోన్ చేస్తాను, అవ్వడం లేదు. పక్క నుంచి ఒకసారి ఇయ్యమ్మా. అమ్మా ఇక్కడ లేరమ్మా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను నిన్న రాత్రి నుంచి ఫోన్ చేస్తానమ్మా, అది స్విచ్ ఆఫ్ వస్తుంది, అవ్వడం లేదు. అవునమ్మా, మేము చేసిన స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. రూమ్కి రాగానే చెప్పండి అమ్మా, ఈ బర్త్డేకి ఊరు తీసుకెళ్ళాలనుకుంటాను. సరే అమ్మా, సరే సరే రాగానే చెప్తాం. ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళ్ళాడేమో, రాగానే నాకు ఫోన్ చేయండి అమ్మా. సరే సరే అమ్మా, ఉంటాం. అదేంట్రా స్విచ్ ఆఫ్ రావడానికి ఫోన్ చేయవస్తారు వాడికి? స్విచ్ ఆఫ్ రావడం ఏంట్రా, ఒకసారి నేను చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఏంట్రా వీడు ఎటు వెళ్ళిపోయాడు? ఒకసారి రవికి కాల్ చేసి కనుక. సరే చేస్తాను. అరే రింగ్ అవుతుందిరా. అవుతుందా? రవి ఎక్కడున్నావు? ఊర్లో ఉన్నాను రా, నేను నైట్ వచ్చాను కదా. అరే గిరి నైట్ దిగబెట్టాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తెలీదురా నాకు, నన్ను నైట్ కాల్ వచ్చిన తర్వాత దిగబెట్టాక వాడు వెళ్ళిపోయాడు. ఏమైంది? తర్వాత కాల్ చేస్తాను రా రవి. ఓకే బాయ్. దిగబెట్టి వెళ్ళిపోయాడు అంటరా. రవికి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు ఫోన్ కూడా అందుబాటులో లేదు. ఏం చేద్దాం? వాళ్ళ అమ్మగారు కూడా కంగారు పడుతున్నారా. అవునరా, బయటికి వెళ్ళి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర చూద్దాం. అరే నేను పార్క్కి వెళ్తాను, నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను రోడ్డు మీద చూద్దాం. పార్క్ దగ్గర చూసావు కదా, ఎక్కడైనా కనబడ్డా? అరే ఈ పార్క్ దగ్గర చూసాను, నైట్ పార్క్ దగ్గర కూడా చూసాను రా, అక్కడ లేడు. అవునా? అదే నేను స్టేషన్ దగ్గరికి వచ్చాను రా, మొత్తం అంతా చూసాను, ఎక్కడా కనబడలేదు. అవునా? ఇప్పుడు ఎలా రా, నేను మొత్తం అంతా చూసాను రా, ఎక్కడ లేడు. ఏం చేద్దాం మరి? అయితే రూమ్కి వచ్చేనా? అదే శివాని కూడా వచ్చేయమని అది రోడ్డు మీద నిలుపుతున్నాడు కదా, అది నువ్వు కూడా వచ్చా, అది నీకు కూడా కనబడలేదు కదా, ఇక్కడ నేను వెతికాను. రూమ్ దగ్గరికి వచ్చాను రా, రూమ్ దగ్గర మాట్లాడదాం. సరే రా, అయితే నేను రూమ్కి వచ్చేస్తున్నాను రా. ఎవరికి కనిపిస్తే ఫోన్ చేసి చెప్తాను, అలా వచ్చే దారిలో కూడా చూస్తాను. సరే అయితే రూమ్లో కలుద్దాం, వచ్చేస్తున్నాను.
భయ్ ఈ ఫోటోలో నా అబ్బాయిని ఎక్కడి నుంచి చూసావా? లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరినడిని తెలియదు అంటున్నారు. అంకుల్ ఈ ఫోటోలో నా అబ్బాయిని ఎక్కడి నుంచి చూసారా? హలో, అరే ఆ రోడ్డు మొత్తం వెతికావా? ఎక్కడైనా కనిపించాడా? ఇక్కడ కూడా లేరురా. అదే రైల్వే స్టేషన్ మొత్తం నెలికండ్రా, ఎక్కడా కనబడలేదు. ఆడికి కూడా కనబడలేదు అట్లా. అక్కడ కూడా లేడా? ఎక్కడ కనబడలేదు కదా, రూమ్కి వచ్చేయండి. అవునా, సరే అయితే రూమ్కి వచ్చి అక్కడ మాట్లాడదాం. అరే మన ఫ్రాంక్ వీడియో ఎక్కడ తీయాలి? ఇలా ఇట్లా పెట్టుకొని ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని అక్కడ ఒకడు ఉన్నాడన్న, వాడి దగ్గరికి వెళ్దాం. వాడు మేము ఫ్రాంక్ చేద్దామా? పద. యాందిరయ్యా యాన్ చేస్తున్నా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. అవును బ్రో, వెయిట్ చేస్తున్నా. బ్రో నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏం చేయాలి బ్రో చెప్పండి. యాక్టింగ్ చేయాలి బ్రో. యాక్టింగ్ చేయడం ఏంటి బ్రో? ఫ్రాంక్ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాను బ్రో. మా ఫ్రెండ్ ఒకటి హ్యాండ్ ఇచ్చాడు, నువ్వేం చేస్తావా? అవునా, ఏం చేద్దాం అనుకున్నారు బ్రో? ఏంటంటే మావాడు చెప్తాడు. సింపుల్ బ్రో, మనోడు అక్కడ ఉంటాడు, మన ఇద్దరం వెళ్ళి వాడిని కిడ్నాప్ చేసినట్లు ఫ్రాంక్ వీడియో తీయాలి అంతే. ఓకే బ్రో, కాన్సెప్ట్ బాగుంది, అదని చేద్దాం. మా ఫ్రెండ్ వచ్చేటప్పుడు కూడా టైం పట్టేలా ఉంది. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మొత్తం అంతా తిరిగాం కదా, ఇక దాగమేస్తుంది. ఇంకా వాటర్ తాగండి. ఏంటాడు మొత్తం ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడికి వెళ్ళడంటావు? నేను మొత్తం అంతా స్టేషన్ అంతా వెతికాను రా, ఎక్కడా కనబడలేదు. పార్సల్ చూసాను రా, ఎక్కడ రోడ్డు మీద మొత్తం చూశాను రా, ఎక్కడా లేడు. సిగ్నల్ సౌండ్ కూడా అడిగాను, తెలియదు అన్నాడు. ఏట్రా కంపెనీ వాళ్ళు మనమే కట్ చేసిరా. కట్ చేసిరా. ఎవరికి బ్రో ఫోన్ చేస్తున్నారు? అరే ఏట్రా ఏదో ఫోన్ వస్తుంది, అన్నోన్ నెంబర్ నుంచి, లిఫ్ట్ చేయరా. హలో, మీలో ఒకడు మిస్ అయ్యాడు కదా, మా దగ్గర ఉన్నాడు. మాడప్పుడు మిస్ అయ్యాడా? ఎవరండి మీరు? మాకు కావాల్సింది మీ దగ్గర ఒకటి ఉంది, అది ఇచ్చేసి వీడిని తీసుకెళ్ళండి. మీకు కావాల్సిన మా దగ్గర ఏముందండి? అయినా ఎవరు మీరు? ముందు ముందు తెలుస్తుంది మేమెవరో మీకు. మీరు ఎవరికో కాల్ చేసి మాకు కాల్ చేసినట్టు అన్నారు. మేము అసలే టెన్షన్లో ఉన్నాం. ఆ టెన్షన్ క్రియేట్ చేసిందే మేము. ఆ టెన్షన్ మీరే క్రియేట్ చేశారని ప్రూఫ్ ఏంటి? సరే, ప్రూఫ్ కావాలా? ప్రూఫ్ ఏంటో పంపిస్తాం చూడండి. ఓకే, సెండ్ చేయండి. అరే వీళ్ళు ప్రూఫ్ అడుగుతున్నారు రా, ఒక వీడియో తీసి వాళ్ళకి పంపించరా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వాళ్ళు కావాల్సిన మన దగ్గర ఉంది అంటున్నారు, ఏదో వీడియో పంపిస్తున్నా అంటున్నారు. ఓకే చూద్దాం. ఓకే చూద్దాం. ఎట్రా వీడియో పంపించారు కిడ్నాప్ చేసి? అవునరా, అన్నది కిడ్నాప్ చేశారంటావు. అరే మళ్ళీ ఫోన్ వచ్చిందిరా, లిఫ్ట్ చేసి మాట్లాడరా. వీడియో చూసారా? వీడియో చూసానండి. మేము ఆల్రెడీ మీకు ముందే చెప్పాం, మాకు కావాల్సింది మీ దగ్గర ఉందని, అది ఇచ్చి మీ వాడిని పట్టుకెళ్ళండి. మా దగ్గర ఏం లేదండి. ఈ లోపు మీరు బాగా ఆలోచించండి, మీకు మళ్ళీ రేపు కాల్ చేస్తా, అర్థమవుతుందా? వాడిని ఏం చెయ్యొద్దండి. అవును ఏం చేయకండి. అరే రవికి ఫోన్ చేద్దాంరా, ఆ వీడియో పంపించి ఒకసారి తెలియచేద్దాంరా. ఫోన్ చేయరా ఒకసారి. హలో రవి, నీకు వీడియో క్లిప్ పెట్టాను చూసావా? చూడలేదురా. ఏట్రా వీడియో? గిరీష్ వచ్చాడా?
మనోడిని ఎవరో కిడ్నాప్ చేస్తారా, డిమాండ్ చేస్తున్నారు. అరే అసలు వాడిని కిడ్నాప్ చేసాడు ఏంట్రా అయినానే? ఏమైంది, ఏం జరుగుతుంది అసలు? ఒకసారి చూడు వీడియో క్లిప్ ని. అరే అదేట్రా ఆయన కిడ్నాప్ చేశారు? అసలు ఏంటి కావాలరా వాళ్ళకి? ఎందుకు చేశారు? అదే కిడ్నాప్ చేసి డిమాండ్ చేస్తున్నారా, వాళ్ళు కావాల్సిన మన దగ్గర ఏదో ఉందంట. మన దగ్గర ఏంటి ఉందనరా? అదే తెలీదు, అసలు ఊరి నుంచి తొందరగా రారా. అరే ఈ ప్లేస్ నాకు తెలిసిన దానిలాగా ఉందిరా. తెలుసా? తెలుసురా ఈ ప్లేస్, ఆ బ్యాక్ సైడ్ గట్రా అవన్నీ చూస్తుంటే తెలిసిన ఏరియా లాగా ఉంది. అయితే నేను మార్నింగ్ వస్తాను, మార్నింగ్ వెళ్దాంరా, కంగారు పడకండి. సరే ఫాస్ట్ రా వెళ్దాం. ఏమోరా నాకు చాలా టెన్షన్గా ఉందిరా. అదిగోరా ఆ ప్లేస్ లాగా ఉందిరా. అవును అదే ప్లేస్. కనిపిస్తుంది కదరా ఆ ప్లేస్లో ఉంది, వీడియోలో కనిపించిన ప్లేస్ అదేరా. ఓకేనా, పదండి వెళ్దాం. అగోరా ఆ బిల్డింగ్ అనుకుంటారా? ఇదిగో ఇదే బ్యాక్ సైడ్ స్టాండ్ గట్ట కనిపించే కదా, ఇగో బ్యాక్ సైడ్ గ్రిల్స్ ఇవ్వండి. భయపడకండిరా, ఎవరైనా వస్తున్నారేమో చూసుకుని కనబడకుండా జాగ్రత్తగా వెళ్దాంరా. ఓకేనా, జాగ్రత్తగా పదండి. వస్తున్నారా? అదోరా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. మనం ఈ లోపల లోపలికి వెళ్ళేసి బేగ వెళ్ళి బేగ వచ్చేద్దాం. జాగ్రత్తగా పదండి. అరే జాగ్రత్త చూసాం, పదండి రా. అరే ఈ ప్లేస్ అయితే ఎంత భయంకరంగా ఉంది. అవునరా, భూత్ బంగ్లా లాగా ఉంది. ఏయ్ బాబు లేవ్. రేపు ఫస్ట్ చెప్పంటారా, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. అవునరా, బే తీసుకెళ్ళి పదండి. రే మీరు వీడిని రూమ్కి తీసుకెళ్ళండి రా, నేను ఊరెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వస్తాను రా రేపు. ఏంటికి ఇంకా ఫేవర్ తగ్గలేదు. ఏం చేద్దామంటావు మరి? అరే ఇప్పుడు చూద్దాం, అలా తగ్గకపోతే రేపు తీసుకెళ్దాం. అరే రవి ఇప్పుడు వస్తున్నాడు రా. ఇప్పుడు కానీ ఫీవర్ ఎక్కువ అయిపోతే ఇప్పుడే తీసుకెళ్దాం రా హాస్పిటల్కి, లేదంటే రేపు మార్నింగ్ తీసుకెళ్దాం. సరే వీడికి ఇంకా ఫీవర్ తగ్గలేదా? లేదురా తగ్గలేదు, అదే చూస్తున్నాం, తగ్గిపోతే హాస్పిటల్ తీసుకెళ్తామని. లేపాల్సిందిరా ఒకసారి, ఏమైనా తిన్నాడో లేదో ఒకసారి లేపుతా నాకు. ఏట్రీ లెక్క ఉన్నాడు, ఫీవర్ కూడా ఇంకా తగ్గలేదు. అదే చూస్తున్నాం. ఉన్నాను రా, నేను వచ్చి లేపుతా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. రే ఏటైందిరా? నేను ఎక్కడ ఉన్నాను? రే ఏటైందిరా అసలు? ఏమైందిరా? ఫ్రెండ్ కోసమని పార్క్ దగ్గరికి వెళ్ళాను రా. వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చారు. వచ్చి మాట్లాడి ఫ్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను బ్రో అన్నారు. సరే వాడు వచ్చేటప్పుడు టైం పడుతుందని చెప్పి చేద్దామనేసి చెప్పి చేశాను. చేస్తే వెంటనే ఒక కర్చీఫ్ లాంటి తీసి ముఖానికి పెట్టారు. ఏదో అన్కాన్షియస్ లాగా అయిపోయింది. చాలా సేపటి వరకు అసలు ఏం జరిగిందో తెలియలేదు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ తెలిసింది? మళ్ళీ ఎక్కడో బంగ్లా దగ్గరికి, పాడిపాడు బంగ్లా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కట్టేశారు. ఎందుకు కట్టేశారో తెలియదు. కిడ్నాపర్స్ అంట. ఎందుకు కిడ్నాప్ చేశారో ఏంటో తెలియదు. నిన్నేమైనా కొట్టారా? లేదు కొట్టలేదు. వాళ్ళకి ఏదో కావాల్సిన మీ దగ్గర ఉందని చెప్పి మీకు కాల్ చేశారు. ఈలోపు మీరే వస్తారు. చాలా భయం వేసింది. వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమని చాలా భయపడ్డా. నన్ను చంపేస్తారేమని అంత భయం వేసింది నాకు. అలాగేం జరగలేదు లేరా. పోన్లే, మేము సమయానికి వచ్చాం కాబట్టి ఏం జరగలేదులే. బాగా భయం వేసిందా? నాకైతే చాలా భయం వేసింది రా. ఆ టైంలో అసలు ఏం అర్థం కాలేదు. మా అమ్మ కూడా ఒక్కడితో ఉంది. చాలా భయపడిపోయాను. ఎలాగుందిరా కిడ్నాప్? క్రేజీగా ఉందా? క్రేజీగా ఉండడం ఏంట్రా? క్రేజీ ఏంట్రా? జరిగిందేటో వెలిగి చెప్పిలేరా. నువ్వే కదరా అన్న వీడి బర్త్డేకి క్రేజీగా చేద్దాం మనిషి. నీ బర్త్డేకి క్రేజీగా ఉంటుంది తెలిసి ఇలా కిడ్నాప్ ప్లాన్ చేశాం రా. మొత్తం
నేను కిడ్నాప్ చేసిన ఇద్దరు కూడా మా ఫ్రెండ్సే. ఎంతకు తగ్గించారా? నా కొడుకుని వెయ్యండి. ఇదంతా కళ. ఇంత దారుణమైన పేడకలు వచ్చిందేంటి? దొంగన కొడుకుల్లో ఉన్నారేంటి? మరి ఎంత దారుణంగా కిడ్నాప్ ప్లాన్ చేశారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు అసలే నా బర్త్డే ఒకటి ఉంది. వెళ్ళడానికి ప్లాన్లు ఏమైనా చేసినా చేస్తారేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. ఏంటి అంత ప్రశాంతంగానే ఉంది? అయితే నేను అనుకున్నట్టు జరగలేదన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసినా చేస్తారు. నాకు డౌట్గానే ఉంది. మీరేంటి అలా చూస్తున్నారు? ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు. జాగ్రత్త పడాలి. ఇదేంటి వీళ్ళు ఎలా దగ్గరికి వస్తున్నారు? ఏదో చేసేలా ఉన్నారు. ఏంటి ఇలా సర్ప్రైజ్ అయ్యాడు ఏంటి? అమ్మయ్యా, బతికిపోయాను. ఈ స్క్రిప్ట్లో మరికొన్ని చేంజెస్ చేస్తే బాగుండిలా ఉంది. మంచిది.